Hello friends, welcome to TechNews episode 1084. ఈరోజు డేట్ 9th September 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీరు నైట్ చూసే ఉంటారు. ఓ మై గాడ్, ఆ డీల్స్ భారీ లూట్ డీల్స్ అయితే వచ్చినాయి. కిచెన్ ఐటమ్స్ కావచ్చు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే మీకు కళ్ళు చెదిరే ఆఫర్లు అయితే వచ్చినాయి. అందుకే నేను మీకు చెప్తూనే ఉంటాను, నైట్ 12 to 12:30 ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. భారీ లూట్ డీల్స్ వస్తా అని చెప్పి. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఒక 30-40 భారీ లూట్ డీల్స్ అయితే వచ్చినాయి. అన్ని ఛానల్లో పోస్ట్ చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో కొన్ని యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ 15 రోజులు మాత్రం ఛానల్లో యాక్టివ్గా ఉండాలి. రోజు చెప్తున్నాను, బోరింగ్గా ఫీల్ అయినా సరే, ఎవరైతే ఎలక్ట్రానిక్స్ కొనుక్కుందాం అనుకుంటారో, ఎవరైతే డిఫరెంట్ ప్రొడక్ట్స్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. అందుకని కొంచెం ఓపిక్గా వినండి. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అయితే వస్తుంటాయి. ఈ 15 రోజులు చాలా యాక్టివ్గా ఉండాలి. ఏ రోజు ఎలాంటి డీల్ వస్తున్నది కూడా ఎవరు చెప్పలేరు అనమాట. నేను రియల్మీ GT2 Pro కావచ్చు, ఇవాళ రియల్మీ GT2 కావచ్చు, ఇలాంటి లూట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు మధ్యాహ్నం iQOO Z6 Lite లేదంటే iQOO G6 Lite 5G మొబైల్ అన్బాక్సింగ్ చేశాను కదా, చాలా బాగుంది ఫోను. ప్రైస్ కూడా మిమ్మల్ని కొంచెం సర్ప్రైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మంచి ప్రైజింగ్లో వీళ్ళు తీసుకొస్తారు. ఫోన్ మాత్రం సూపర్గా ఉంది. ప్రాసెసర్ చాలా బాగుంది, మెయిన్ కెమెరా బాగుంది, డిస్ప్లే బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. 12-13 వేల రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు కూడా కింద సర్ప్రైజ్ చేసుకున్నాను వీలైతే వెంటనే. ఇక ఈరోజు మన టెక్నోస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో మనకి నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి కదా. ఈరోజు కొన్ని మొబైల్స్కి సంబంధించిన ఆఫర్లు రివీల్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ నా ఫేవరెట్ అండ్ ప్రైజింగ్ మాత్రం చూడగానే టెంప్టింగ్ అనిపిస్తుంది. కాకపోతే దీంట్లో కూడా ఒక చిన్న లాజిక్ ఉంది. సో Pixel 6a ఇది యాక్చువల్గా విత్ కార్డ్ ఆఫర్స్ ఎక్స్చేంజెస్తో మీకు 27,999 రూపాయలకు వస్తుందని చెప్పి వాళ్ళ పోస్టర్ అయితే తీసుకొచ్చారు. డైరెక్ట్ కార్డ్ ఆఫర్ కాదు, ఎక్స్చేంజ్ కూడా పెట్టుకోవాలి. సో ఎక్స్చేంజ్ పెట్టాలంటే ఏదైనా పాత ఫోన్ వెతకాలి నేను ఇప్పుడు. కానీ ఆ ప్రైజింగ్ చూస్తుంటే మాత్రం కొంచెం టెంప్టింగ్గానే అనిపిస్తుంది. అది నేను టెస్ట్ చేద్దాం అనుకున్న ఫోన్స్లో అదొకటి అనమాట. అందుకని కొనడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సీజన్కి అయితే నా బడ్జెట్ కొంచెం తక్కువగానే ఉంది. యాక్చువల్గా iPhone 14 Pro కూడా కొందాం అనుకున్నాను, ధైర్యం చేద్దాం అనుకున్నాను, 14 Pro కానీ మ్యాక్స్ కానీ. కాకపోతే నా ఎడిటింగ్ ల్యాప్టాప్ ఉంది కదా, అది కొంచెం సతాయిస్తుంది. సో అందుకని నేను వేరే కొందామని ఆలోచనలో ఉన్నాను. సో ఛానల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలా, లేకపోతే అన్బాక్సింగ్ గురించి ఆలోచించాలా అని కొంచెం సతమతం అవుతున్నాను ప్రజెంట్గా ఇప్పుడున్న పరిస్థితిలో. చూద్దాం. ల్యాప్టాప్కే ఎక్కువ మొగ్గు చూపిస్తాను నేనైతే, ఛానల్ డెవలప్మెంట్ ముఖ్యం కాబట్టి. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడన్నా ఖమ్మం వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు కానీ కొంచెం నాకు ల్యాప్టాప్ లేకపోతే పని నడవదు కదా. అందుకని ల్యాప్టాప్కే ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. దీంతోపాటు ఇప్పుడు ఈ Pixel 6a ఆఫర్ కూడా కొంచెం టెంప్టింగ్ అనిపిస్తుంది. ఒకవేళ మంచి ప్రైజింగ్లో వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని కొనడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ రెండోది మనకి రీసెంట్ ది కాంట్రవర్సీ కింగ్ నథింగ్ ఫోన్ అని కూడా మంచి ఆఫర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 28,999 విత్ కార్డ్ ఆఫర్స్తో. ఇది ఆ పర్టికులర్ బడ్జెట్లో యాక్చువల్గా మంచి ఫోను, మంచి డిస్ప్లే అండ్ కెమెరాలు సూపర్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి రెండు సూపర్ డీల్స్ అయితే అనిపిస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మీకు రియల్మీ మొబైల్స్ అయితే ఒక జాతర వస్తుంది. అలాగే మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఫోన్స్ మీద భారీ లూట్ డీల్స్ అయితే వస్తాయి. కొంచెం వెయిట్ చేయాలంటే మీకు టాప్ మొబైల్స్ ఏమేమి వస్తాయి అనేది మీకు సేల్ కంటే బిఫోర్ నేను కొన్ని వీడియోస్ చేస్తాను కదా, అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోకూడదని. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఛానల్లో కొంచెం టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా Edge30 ఫ్యూజన్ అల్ట్రా, అలాగే ఫ్యూజన్, ఈ రెండు సెప్టెంబర్ 13వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఫోన్స్ చాలామంది వెయిట్ చేసిన ఫోన్స్, ఇంక్లూడింగ్ నేను కూడా. అందులో 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్న ఫస్ట్ ఫోను మన ఇండియాలో కమర్షియల్గా అవైలబుల్గా రానుంది కాబట్టి ప్రైజింగ్ ఎంత పెడతారనేది ఇక్కడ కీ పాయింట్ చూడాలి, తెలిసింది సెప్టెంబర్ 13వ తారీఖున. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V25 Pro రీసెంట్గా లాంచ్ అయింది కదా, దాంతోపాటు వివో V25 రావాలి. యాక్చువల్గా అది వీళ్ళు హోల్డ్ చేశారు, ఇప్పుడు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా లాంచ్ డేట్ అయితే ఎలాంటి రివ్యూలు అయితే అవ్వలేదు. నెక్స్ట్ మనకి ఒక పెద్ద న్యూస్, ఇది చాలా యూస్ఫుల్ న్యూస్ కూడా మనందరికీ. కొంచెం ఏమైనా ఇప్పుడైనా ప్రైస్ తగ్గుతాయో లేదో కానీ తెలియదు, తగ్గదనే నేను నమ్ముతాను ఎప్పుడు కూడా. మొన్న కూడా మీకు అదే చెప్పాను, ఐఫోన్స్ గురించి ఎప్పుడు కూడా ప్రైజెస్ గురించి అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పి. ఇప్పుడు కూడా అలాంటిదే అనుకోండి. టాటా వాళ్ళు ఫైనల్గా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెంచర్లోకి దిగబోతున్నారు. అది కూడా ఒక తైవనీస్ కంపెనీతో, వీళ్ళు విస్ట్రోన్ అనే కంపెనీతో టైఅప్ అవుతున్నారు. అంటే వాళ్ళు టెక్నాలజీ
వీళ్ళేమో ఇక్కడ మనకి ప్లాంట్ తయారు చేయడం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా చేసేది టాటా అనమాట. టాటా ప్లాంట్ అనేది రాబోతుంది ఐఫోన్స్ కోసం మన ఇండియాలో వెరీ సూన్. వీళ్ళు మినిమం ఫైవ్ జనరేషన్స్ని దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మినిమం చేస్తారు. అంటే ఇనీషియల్ లెటర్ ఉంటుంది కదా వాళ్ళకి, కాంట్రాక్ట్ లెటర్ ఏదో ఉంటుంది కదా, ఇనీషియల్గా 5 జనరేషన్స్ని ఏదో తయారు చేస్తామని చెప్పి, ఒకవేళ వీళ్ళతో రిలేషన్షిప్ మంచుకుంటే ఫ్యూచర్లో కూడా అలాగే పెంచుతూ ఉంటారు, జస్ట్ లైక్ ఫాక్స్కాన్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా టాటా గ్రూప్ కూడా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోకి దిగబోతుంది. అంత మాత్రాన 5 years తగ్గుతాయి అని మాత్రం అనుకోకండి. మన ఇండియాలో టాటా అంటే టాటా అంత కాబట్టి అదే ఒక మంచి గర్వకారణంలాగా ఫీల్ అవ్వాలి తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. ప్రైస్ గురించి మాత్రం నన్ను అడగండి సార్, నన్ను అడగొద్దు కదా, అది అయ్యే పని కాదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది వీలో కూడా మీకు ఒక మంచి యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్. కొన్నే కవర్ చేశాను ఎందుకంటే ఇవాళ గణేష్ నిమజ్జనం కదా, చాలా బాగా జరుగుతుంది మా ఏరియాలో, సూపర్గా అనిపిస్తుంది. చాలా పెద్ద ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్నాయి, అందుకని కొన్ని మాత్రమే కవర్ చేశాను. అండ్ రేపటి నుంచి మళ్ళీ మీకు కంటిన్యూస్గా టెక్ న్యూస్ అనేది వస్తుంటాయి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.